హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. కథ పేరు 5 ప్రశ్నలు. ఇది చందమామ కథ అండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. పూర్వకాలమందు కౌసంబి నగరంలో రత్నాకరుడు అనే కోటీశ్వరుడు ఉండేవాడు. అతనికి సులోచన అనే ఒక్కగానొక్క ఆడపిల్ల పుట్టింది. సులోచనను తండ్రి ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చాడు. అయితే తనకి మగ సంతతి ఎవరూ లేకపోవటం వల్ల తన తదనంతరం పిల్లల క్షేమం కనుక్కునేవాళ్ళు లేరు కదా అని పెద్ద బెంగ పట్టుకుంది. ఆ బెంగతోటే రత్నాకరుడు మంచం పట్టి కొన్నాళ్లకు చనిపోయాడు. తండ్రి చనిపోవడంతో సంసార భారం అంతా సులోచన నెత్తి మీద పడింది. తను పెళ్లి చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైన ఆస్తి అంతా పరుల పాలైపోతుందని జంకుతో ఆమె వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకుంది. పురుషులు ఆమె కంటపడకుండా ఉండే విధంగా ప్రత్యేకంగా ఒక భవనం కట్టించుకొని అందులో ఉండసాగింది. సులోచన క్షేమం కోరిన వాళ్ళందరూ ఆమెని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయనారంభించారు. వారి మాట తీసివేయటానికి వీలు లేదు కదా. తనకు పెళ్లాడటం ఇష్టం లేదు కనుక బుద్ధిమతి అయిన సులోచన ఒక ఏర్పాటు చేసింది. 5 ప్రశ్నలు వేస్తాను, వీటికి ఎవరైతే సరైన సమాధానం చెప్పగలరో వారిని పెళ్లాడతాను అనేసరికి అందరూ బాగుందంటే బాగుందన్నారు. ఆ వార్త తెలిసి దేశ దేశాల నుంచి పరాక్రమవంతులైన రాజకుమారులు ఎంతోమంది వచ్చారు. వచ్చిన వారంతా ఆమె వేసిన మొదటి ప్రశ్నకి జవాబు చెప్పటం మా తరం కాదు అంటూ వచ్చిన దారినే పోయారు. సులోచనకు కావాల్సింది కూడా ఇదే. అసాధ్యమైన ప్రశ్నలు ఇచ్చినట్లయితే ఎవళ్ళు జవాబు చెప్పలేరు కదా. అటువంటప్పుడు నా నోటితో నేను అనకుండానే పెళ్లి సమస్య తప్పిపోతుంది కదా. నా ఏర్పాటు సబబుగా ఉన్నప్పుడే నా క్షేమం కోరుకునే వాళ్ళు కూడా నా ఎందు తప్పు ఎంచలేరు కదా అని ఆమె ఉద్దేశం. ఈ ఉద్దేశంతోటే సులోచన కష్టాతి కష్టమైన ప్రశ్నలు కల్పించింది. చాలామంది రాకుమారులు జవాబు చెప్పలేక తల వంచుకొని వెళ్ళిపోయిన తర్వాత చివరకు ఒక రోజున నేపాలీ రాజు అయిన ధీరసింహుడు సులోచనను చూడవచ్చి ఆమె మొదటి ప్రశ్న ఏమిటో చెప్పమన్నాడు. అందుకు ఆమె కొన్ని సంవత్సరాలుగా ఎక్కడి నుంచో ఈ రాజ్యంలోకి ఒక్కసారిగా చూశాను కానీ మరొకసారి చూడాలనున్నది అనే మాటలు వినిపిస్తున్నవై, ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నవో వాటి అంతదార్థం ఏంటో ఆ వివరాలు కావాలి అని చెప్పింది. ధైర్య సాహసాలి జీవితం ప్రధానంగా పెట్టుకున్న ధీరసింహునికి ఆ ప్రశ్న అసాధ్యం అనిపించలేదు. అందుచేత తను తప్పకుండా సమాధానం చెప్పగలనని నమ్మబలికి ఆమె వద్ద గడువు తీసుకుని తూర్పు దిక్కుగా బయలుదేరాడు. ధీరసింహుడు పోయి ఒక కీకారణ్యం ప్రవేశించాడు. కొంత దూరంలో నక్క దంపతులు గొల్లుమని ఏడవటం వినబడింది. వాటి వద్దకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు ధీరసింహుడు. అందుకు అవి, అయ్యా, ఇక్కడికి కోసెడు దూరంలో ఒక కొండ, ఆ కొండలో ఒక గుహ, ఆ గుహలో ఖడ్గమృగం అనే వంటి విచిత్రమైన జంతువు ఉన్నది. అది మమ్మల్ని బతకనీయకుండా ముక్కు మీద ఉండే తన వాడి కొమ్ముతో పొడిచి చంపుతుంది అని చెప్పే వరకు ధీరసింహుడు తక్షణమే బయలుదేరి వెళ్ళి ఆ గుహకు చేరుకున్నాడు. అతను వెళ్ళేసరికి ఆ ఖడ్గమృగం గాఢంగా నిద్రిస్తుంది. నిద్రిస్తున్న ప్రాణిని చంపటం పౌరుషత్వానికి తగదని ధీరసింహుడు ఆ గుహ బయటే ద్వారం పక్కనే ఓ చెట్టు పైన పొంచి ఉన్నాడు. మరి కొంతసేపటికి ఖడ్గమృగం లేచి గుహలోంచి బయటికి రాసాగింది. ధీరసింహుడు అమాంతం దాని మీదకి దూకి తను తెచ్చుకున్న గొడ్డలితో దాని తల బద్దలు కొట్టాడు. ఖడ్గమృగం గిలగిలా తన్నుకు చచ్చింది. ధీరసింహుని సమయోచితానికి సాహసానికి సంతోషించిన నక్క దంపతులు, రాజకుమారా, నీ ఉపకారం మేమెన్నటికీ మర్చిపోలేము. మా వల్ల మీకు కావలసిన సహాయం ఏమిటో చెప్పు, చేతులు కట్టుకుని చేయటానికి సిద్ధంగా ఉన్నాము అనే వరకు అతను తను బయలుదేరి వచ్చిన పని నక్క దంపతులతో చెప్పాడు. నక్క దంపతులు, నీ వంటి సాహసికి, యుక్తిశాలికి, ఉపకారికి అసాధ్యం అనేది ఏమీ ఉండదు, నీకు తప్పక జయం కలుగుతుంది అంటూ కృతజ్ఞతలు తెలిపి అడవి దాటే వరకు అతని వెంట వెళ్ళి అక్కడి నుండి ఎడమ చేతి వైపు వెళ్ళమని సలహా చెప్పినాయి. కార్యదీక్ష గల ధీరసింహుడు కాళ్ళు కాలుతున్నప్పటికీ లెక్క చేయక మండుటెండలో చాలా దూరం నడిచి వెళ్ళాడు. కొంతసేపటికి అలసట వచ్చి ఒక చెట్టు కింద నీడకి చతికిలబడ్డాడు. అప్పటికి అతనికి ఎదురుగా 2 పాములు కనబడినాయి. పెద్ద పాము చిన్న పాముని చంపబోతున్నట్లుంది. ఈ అన్యాయం చూసి ధీరసింహుడు చిన్న పాముని రక్షించుదామనే ఉద్దేశంతో పెద్ద పాముని తన బాణంతో కొట్టబోయే వరకు ఆ 2 పాములు అదృశ్యమై వాటికి బదులుగా 2 గంధర్వులు ప్రత్యక్షమయ్యారు. మీరెవరు, ఎందుకు ఇలా కొట్లాడుతున్నారు అని ధీరసింహుడు అడిగాడు. ఓయ్ రాజకుమారా, మేము చిన్నప్పటి నుంచి పెద్ద శత్రువులం.
నేను ఒంటిపాటుగా ఉండటం చూసి నన్ను ఇతను హింసిస్తున్నాడు అంటూ చిన్న గంధర్వుడు చెప్పాడు. అప్పుడు ధీరసింహుడు వాళ్ళిద్దరికీ శుద్ధులు చెప్పి రాజీ కుదిర్చే వరకు వారు అమితంగా సంతోషించి, రాజకుమారా, ఈ నీళ్ల బట్టి మా మధ్య ఉంటున్న వైరం పోగొట్టినందుకు నీకు ఎంతైనా కృతజ్ఞులం. నీకు మేము చేయగల సహాయం ఏదన్నా ఉంటే చేసి కొంతవరకైనా రుణం తీర్చుకుంటాం చెప్పు అంటూ అతని ఎదుట చేతులు జోడించి నుంచున్నారు. ధీరసింహుడు తను వచ్చిన పని వెల్లడి చేయగా, ఈ ప్రశ్న గురించి మేం విన్నాము. దీనికి జవాబు చెప్పడానికి నిజంగా నీవు తగినవాడవు. కుడివైపు మళ్ళినట్లయితే ఒక కొలను కనిపిస్తుంది. ఆ కొలను చేరుకున్నావంటే తర్వాత ఏమి చేయాలో సులువుగా తెలుస్తుంది. నీకు తప్పక జయం కలుగుతుంది అని చెప్పి గంధర్వులు కొలను దారి చూపించారు. దీక్షపరుడైన ధీరసింహుడు గంధర్వులు చెప్పిన దారినే వెళ్ళి కొంచెం సేపటికల్లా కొలను చేరుకున్నాడు. విశ్రాంతి కొరకు అతను గట్టు మీద కూర్చునేసరికి కొలం లోపల అపురూప సౌందర్యమైన ఒక నాగకన్య వచ్చి ధీరసింహుని చేయి పట్టుకుని లోపలికి తీసుకుపోయింది. లోపల ఒక రమణీయమైన తోట ఉన్నది. కన్నుల పండుగ చేసే ఆ పచ్చటి చెట్ల మీద రకరకాల ఫలాలు పండి సిద్ధంగా ఉన్నాయి. ఆ ప్రదేశంలో మధ్య మధ్యనే సెలయేళ్లు గానం చేసుకుంటూ ప్రవహిస్తున్నాయి. నేలంతా పచ్చలతో తాపటం చేసినట్లుంది. వృక్షాలన్నీ బంగారు రంగులో మిలమిలా మెరిసిపోతున్నాయి. ఇవి దాటుకుని పోసాగానే ఒక దివ్య భవనం కనిపించింది. ధీరసింహుని ఆ భవనంలోకి తీసుకుపోయింది నాగకన్య. అక్కడ ఒక పెద్ద హాలు. ఆ హాలు మధ్య నుండే నవరత్న ఖండితమైన సింహాసనం మీద కూర్చోబెట్టింది. హాలు 4 వైపులా గోడలకు అందమైన రాజకుమార్తెల పటాలు వేలాడుతున్నాయి. ఒక చోటు మాత్రం ఒక పటానికి సరిపడేంతంత ఖాళీ స్థలం కలబడింది. అతను ఆ పటాలు వింతగా చూస్తున్నంతలో అతన్ని ఆహ్వానించిన నాగకన్య కూడా ఒక పటంగా మారిపోయి ఆ ఖాళీ జాగాను పూర్తి చేసింది. ఇప్పుడు ఆ హాల్లో ధీరసింహుడు తప్ప మరెవ్వరూ లేరు. అతనికి చాలా ఆకలి వేసే వరకు గద్దె దిగి తోటలోకి వెళ్ళాడు. ఆ తోటలో ఎన్ని రకాల పళ్ళు కోసుకు తిన్నా ఆకలి తీరలేదు. అక్కడ సెలయేళ్లలో నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరలేదు. అప్పటికి చీకటి పడినందువల్ల అతను మళ్ళీ దివ్యభవనంలోకి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి దీపాలు వాటంతట అవే వెలిగినాయి. గోడలకు వేలాడుతున్న పటాలన్నీ నిజమైన కన్యలుగా మారిపోయి వారందరూ ధీరసింహుని చుట్టూ చేరి గానం చేస్తూ నృత్యం చేయసాగారు. ఆ రాత్రల్లా వారు నృత్యం చేస్తూనే ఉన్నారు. తెల్లవారేసరికల్లా ఆ నాగకన్యలందరూ మళ్ళీ పటాల్లో బొమ్మలుగా మారిపోయి గోడలకి వేలాడసాగారు. అటు తర్వాత అక్కడే ఉన్న గోడ కన్నంలోంచి చీమల బారు పాకుతూ బయటకు రావడం కనబడింది ధీరసింహునికి. అతను కన్నం దగ్గరికి వెళ్ళి గోడను తట్టేసరికి అక్కడ బోలగా ధ్వనించింది. ఆ గోడను కత్తితో పొడిచి బద్దలు కొట్టేసరికి ఒక అర, అందులో ఒక పాత తాళం చెవి కనబడింది. దానితో భవనంలోని ప్రతి గది వరకు వెళ్ళి తెరవబోయాడు. కానీ అది ఏ గదికి పడలేదు. దానితో చివర నుండే చిన్న గది మాత్రం తెరవగలిగాడు. అతను ఆ గదిలో ప్రవేశించి చూడగా అక్కడ ఒక ఇనప పెట్టె మాత్రం ఉన్నది. ఆ పెట్టె తాళం చెవి ఎక్కడైనా దొరుకుతుందేమో అని అతను ఆ చోటంతా వెతికాడు. కానీ ఎక్కడ ఆ తాళం చెవి కనబడబోయేసరికి ధీరసింహుడు నిరాశగా వెనుదిరిగాడు. మరలిపోతుండగా అతను కాలు నేల మీద ఉన్న ఒక చిన్న మీట మీద పడింది. కాలు మీట మీద పడటంతోటే ఇనుప పెట్టె గభీమని తెరుచుకుంది. అప్పుడు ధీరసింహుడు ఆ ఇనుప పెట్టెలో ఏమున్నదో అని చూశాడు. దాంట్లో ఒక రాగిరేకు తప్ప మరేమీ లేదు. ఆ రాగిరేకు పైన ఇలా రాసున్నది: ఇదంతా మాయా. ఎవడైతే ఈ తోట మధ్య ఉన్న బంగారు చెట్టుని పెకలించగలుగుతాడో అతను ఆ మాయను తెలుసుకోగలుగుతాడు. ఇది చూడగానే ధీరసింహుడు ఉత్సాహంతో తోటలోకి వెళ్ళాడు. రాగిరేకు పైన వ్రాసి ఉన్న విధంగా బంగారు చెట్టు ఆ మధ్యలో కనిపించింది. కానీ దాన్ని అతను పెకలించలేకపోయాడు. మళ్ళీ నిరాశ చెంది వెనుకకు తిరిగిపోతుండగా ఆ చెట్టు పక్కనే అటువంటిదే ఒక చిన్న బంగారు చెట్టు అతనికి కనిపించింది. బహుశా రాగిరేకు పైన వ్రాసి ఉన్నది ఈ చిన్న చెట్టు గురించేనేమో అనుకొని ధీరసింహుడు చిన్న చెట్టుని పెళ్లగించాడు. చిన్న చెట్టు పెళ్లగించటంతోటే పెళపెళా ధ్వని చేసుకుంటూ పెద్ద చెట్టు దానంతట అదే పడిపోయింది. ఆ పెద్ద ధ్వనికి ధీరసింహుడికి స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూడగా అక్కడ తోట లేదు, మేడ లేదు. పటాలకు వేలాడుతూ ఉన్న నాగకన్యలు మళ్ళీ బిలబిలమంటూ వచ్చి అతని చుట్టూ చేరారు. అప్పుడు ధీరసింహుడు, మీరెవరు? ఈ మాయంతా ఏమిటి అని వారిని ప్రశ్నించాడు. అందుకు వారు, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న మాయావతి పట్టణ రాజకుమార్తెలం. మాకు యుక్త వయసు రాగానే పెళ్లి చేయమని మేము మా తండ్రిని కోరగా ఆయన మాపై కోపగించి మమ్మల్ని అందరినీ భవనంలో బంధించాడు. అయితే మా గతి ఇంతేనా అని అడిగే వరకు మిమ్మల్ని ఎవడైతే ఈ మాయలోంచి విడిపించగలుగుతాడో మీకు తగిన వరుడు, అటువంటి సమర్థుడు లభించే వరకు కనిపెట్టుకొని ఉండి
వివాహం ఆడొచ్చు అంటూ సలహా ఇచ్చాడు. ఆ మాయను తెలుసుకోగలిగిన పురుషుడివి నువ్వు ఒక్కడివే ఈనాటికి కనపడ్డావు కనుక మమ్మల్ని పెళ్లాడవలసింది అని కోరారు. వారి కోరిక విని ధీరసింహుడు, ఓ నాగకన్యలారా, మీ కథ తెలిసి సంతోషించాను. నేనైతే ఇప్పుడు ఒక ముఖ్యమైన రాజకార్యంలో మునిగి ఉన్నాను. అందుచేత పెళ్లి సంగతి తలవటానికి వ్యవధి లేదు. కాబట్టి మరెవరినైనా చూసి మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పి తన దారిన బయలుదేరారు. కానీ ఇంత నిష్కర్షగా చెప్పినప్పటికీ నాగకన్యలు అతన్ని వదలలేదు. వారు కూడా ధీరసింహుడి వెంట పోసాగారు. అలా ముందు ధీరసింహుడు, అతని వెనక నాగకన్యలు కొంత దూరం పోయేసరికి ఒకసారి చూశాను గాని మళ్ళీ చూడాలని ఉంది అనే మాటలు వినిపించినాయి. ఆ మాటలు వినిపించగానే నాగకన్యలు మాత్రం వెంటనే తిరిగి తమ భవనానికి మరలిపోయారు. కానీ ధీరసింహుడు ఎక్కడి నుంచి ఆ మాటలు వినిపించినాయో ఆ దిక్కుకు పోయి చూసేసరికి దీనావస్థలో ఉన్న ఒక రాజకుమారుడు కనిపించాడు. ఎవరు నువ్వు అబ్బాయి, ఎందుకు ఇలా విచారిస్తున్నావు అని అతన్ని అడిగాడు. ఆ రాజకుమారుడు, ఆ మాయా మందిరంలో ప్రవేశించిన వాళ్లలో నేను ఒకడిని. అక్కడ ఉండే నాగకన్యల్లో ఒక ఆమెను ప్రేమించాను. కానీ ఆ భవనం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అందులో ప్రవేశించడానికి దారి తెన్ను తెలియలేదు. నా కోరిక తీరని కోరికగా నిలిచిపోయింది అని తన కథ వినిపించాడు. అప్పుడు ధీరసింహుడు ఆ రాజకుమారుణ్ణి వెంట పెట్టుకొని నాగకన్యలు ఉండే భవనంలోకి తీసుకెళ్ళి తన ప్రజ్ఞ వల్ల ఆ రాజకుమారుడు ప్రేమించిన నాగకన్యతో పెళ్లి ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకున్నాడు. తర్వాత అతన్ని సులోచన దగ్గరికి పోయి మాయామందిరాన్ని గురించి చిత్రాలు చెప్పే వరకు, అవును, నా ప్రశ్నకి ఇదే జవాబు, ఇప్పుడు ఆ మాటలు వినిపించడం లేదు కూడాను అని ఆమె ఒప్పుకొని, సరే రెండో ప్రశ్న చెప్తాను, రేపు రావాల్సింది అని చెప్పి అతన్ని సాగనంపింది. ఇంకా ఉంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.